ప్రపంచంలోని విద్యార్థులందరికీ సలహా. మీరు ఇంతకు ముందు ఎన్నడూ ఎదుర్కొని లేని సలహాను పొందబోతున్నారు. ఏ పుస్తకంలోనూ కనిపించని ఆలోచనలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. మీ హృదయంలో ఉండే న్యూనతాభావాలను తొలగించడంలో సహాయపడటమే నా లక్ష్యం. చాలామంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినప్పుడు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తారు మరియు దురదృష్టవశాత్తు కొందరు దాని ఫలితంగా ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావిస్తారు. ఈ చక్రాన్ని అంతం చేయడమే నా లక్ష్యం. 40 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో సాధారణంగా 15 మంది తమ చదువులో రాణిస్తారు, 10 మంది సగటు స్థాయిలో రాణిస్తారు మరియు 15 మంది కష్టపడతారు. మీరు కృషి చేస్తే మొదటి 15 మందిలో 10 మంది నిజంగా బాగా చదువుతారు. మిగిలిన 5 తమను తాము అంకిత భావంతో ఉంటే విజయం సాధించే అవకాశం ఉంది. రాణించే విద్యార్థులు సాధారణంగా వారి కుటుంబాల మద్దతు, వారి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం మరియు వారి చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహం నుండి ప్రయోజనం పొందుతారు. దీనికి విరుద్ధంగా మిగిలిన 15 మంది విద్యార్థులు తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల విభేదాలు, విడాకులు లేదా తల్లిదండ్రులు ఇద్దరూ పనిలో బిజీగా ఉండటం వల్ల శ్రద్ధ లేకపోవటం వంటి సవాలుతో కూడిన నేపథ్యాల నుండి వారు రావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడతారు. వారి పిల్లలతో గడపడానికి, భోజనం పంచుకోవడానికి కూడా వారికి సమయం ఉండదు. తత్ఫలితంగా కొంతమంది పిల్లలు నిర్లక్ష్యం చేయబడ్డారని భావిస్తారు మరియు ఆప్యాయత లేదా మార్గదర్శకత్వం లేకుండా వారి స్వంత మార్గాలను నేర్చుకునేలా వదిలేయబడతారు. అన్ని పిల్లలు ప్రతి సబ్జెక్టును సులభంగా గ్రహించలేరని గుర్తించడం ముఖ్యం. చాలామంది దృష్టి పెట్టడానికి కష్టపడతారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది మరియు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు తమిళం, ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు సోషల్ సైన్స్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోతే ఆత్మహత్యను పరిగణించవచ్చు. అదనంగా కొంతమంది వ్యక్తులు మానసికంగా అలసిపోయినట్లు భావించవచ్చు మరియు వారి విద్యా విజయాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లేవని నమ్మవచ్చు. అన్ని విద్యార్థులకు సహాయక వాతావరణాన్ని సృష్టిద్దాం. వారు తమ పోరాటాలలో ఒంటరిగా లేరని వారికి తెలుసని నిర్ధారించుకోండి.